వాస్తవాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి స్పెషల్లీ కూటమి ప్రభుత్వంలోని వారికి ఇది తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఒకసారి అది ఎస్సీ గారి లెటర్ ఒకసారి ఇది ఒకసారి చూస్తే ఈ లెటరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే అన్నమాట. ఈ లెటర్ ఏంటంటే ఈ ఎస్సీ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. ఇది ఎప్పుడంటే 3rd సెప్టెంబర్ 2024 ఈ యొక్క మెమో ఇస్తారు, ఒక ఆర్డర్ ఇస్తారు. ఇది ఆల్రెడీ దీని ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు పాస్ అయినాయి అంటే 30th ఆగస్ట్ 2024 ఆగస్ట్. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ ఒక ఆలోచనతో ఉన్నారు. ఏమనంటే ఈ 3rd ఫేజ్ కి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3rd ఫేజ్ కి సంబంధించి మేమున్నప్పుడు ఏదైతే పనులు మేము ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చామో ఆ పనులన్నీ ఎక్కడికక్కడ ఆపేయండి, ఆ పనులేవి కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తూ ఈ యొక్క లెటర్ ని 3rd సెప్టెంబర్ 2024 అఫీషియల్ గా ఈ ఆర్డర్ ని వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. జస్ట్ నేను ఒక ప్రూఫ్ మీకు తీసుకొచ్చాను. ఇలా 3rd ఫేజ్ కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ కూడా ఈ ఎస్సీ నుంచి లెటర్స్ వాళ్ళు పెట్టేశారు. సో వాట్ ఈస్ దిస్ మెన్షన్ అంటే ఇక్కడ చూస్తే కింద ద ఇమీడియట్ అటెన్షన్ of the executive engineers reference to MC divisions Adoni and Penugonda ఇది ఒక రిఫరెన్స్ లెటర్ తీసుకొచ్చాను. ఆల్ కాలేజెస్ కి ఇలాంటి లెటర్ ఒకటి ఆర్డర్ ఒకటి సర్క్యులేట్ చేశారు. సో ఇందులో ఏమంటున్నారంటే ద చీఫ్ ఇంజనీర్ APMSIDC Mangalgiri has instructed to stop all the works pertaining to government medical colleges at Adoni and Penugonda at safe stage as directed by the government. Again in the second para, therefore, the executive engineers concerned are hereby instructed to stop all the works in medical college premises immediately without proceeding for further works. This is the letter. Media kuda istamo, matladina whatever the material, media kuda istamo. కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా అడిగితే వాళ్ళకు కూడా ఇస్తాము. ఈ లెటర్ ఎవరండి పెట్టింది? ఆగస్ట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఇచ్చే ముందుకు ఆల్ ఇంటర్నల్ డిస్కషన్స్ మీరు చేశారు. ఏమని? 3rd ఫేజ్ సంబంధించినటువంటి అసలు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పనులే ముందుకు వెళ్ళొద్దని. ఇంత ఎఫర్ట్ పెట్టున్నా 2nd ఫేజ్ లో ప్రారంభం అవ్వాల్సినటువంటి మెడికల్ కాలేజ్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టున్నా డెఫినెట్ గా ఆ 2nd ఫేజ్ ఉన్నటువంటి 5 కాలేజీలు ఈ రోజున అందుబాటులోకి వచ్చేవి. వాటి మీద ఎఫర్ట్స్ పెట్టలేదు, వాటి మీద చిత్తశుద్ధి లేదు. అండ్ 3rd ఫేజ్ కి సంబంధించి ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశారో దాన్ని నీరుగారుస్తూ మీరే ఈ యొక్క ఆర్డర్ సర్క్యులేట్ చేసి ఏం మాట్లాడుతున్నారండి? ఈ మధ్యకాలంలో నేను చూస్తా ఉన్నాను. అసలు ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపీ అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇచ్చేస్తూ మీరు ఈ నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం ఆల్రెడీ మీరు ఆ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెన్స్ అయితే ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి. అందుకని ఈ మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకువెళ్లొద్దు, ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేద్దాం అనేసి మీరు ఈ రోజు చేసినటువంటి పని ఏంటి? ఇలా ఈ లెటర్ పెట్టి ఇక దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది,
పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. విపరీతమైనటువంటి ఆందోళన డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ప్రజల్లో, పేద ప్రజల్లో నెలకొంది, పేద విద్యార్థుల్లో నెలకొంది. ఇక ఇది మనకు అందని ద్రాక్షేనా? ఇంత ఖరీదైనటువంటి విద్యని మనం అభ్యసించగలుగుతామా అని చెప్పేటువంటి ఒక బాధలో ఈరోజు రాష్ట్ర ప్రజలుంటే, ఆ బాధ అర్థం చేసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఈ డెసిషన్ తప్పు అని ప్రజల పక్షాన పోరాడుతూ ప్రశ్నిస్తుంది. ఇక అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం తప్పు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు అని అర్థమైంది. కాబట్టి ఇది ప్రజల్లోకి విపరీతంగా ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి దీన్ని మళ్ళా ఈ యొక్క నెపం, ఈ యొక్క బురద మన మీదే చల్లాలని చెప్పేసి మనం చూసాం మొన్న రీసెంట్ టైమ్స్ లో శాఖకు సంబంధం లేనటువంటి మంత్రులు ఫోర్స్డ్గా, అవగాహన లేకుండా, సంబంధం లేకుండా, కనీసం ఈ మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అపహాస్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమనాలి? ఇది ఏ హయాంలో వచ్చింది? ఎవరి హయాంలో వచ్చింది? మెడికల్ కాలేజ్ వర్క్స్ అని ఇమీడియట్ గా స్టాప్ చేయమని ఎవరిచ్చారు ఈ ఆర్డర్? మీరు కాదా? ఈ తప్పు మీది కాదా? మనం చూసాము, జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే. మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్. కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్. ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ అంట. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ 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 ప్రభుత్వమే, గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి, అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి, ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి, ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి, మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెప్పమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఇప్పుడు ఏం గ్రాఫిక్స్ చూపిస్తారో, ఇప్పుడు ఏం మాట్లాడతారో ప్రజల్లోకి వస్తే, ఆయా ప్రాంతాలకు వస్తే దీని గురించి మనము గ్రాఫిక్సో లేకపోతే ఇంకోటో కాదండి. ఇదన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మెడికల్ కాలేజ్ అనేది మనము నిర్మించాలనేటువంటి ఉద్దేశము, అక్కడ లేజేసినటువంటి ఫౌండేషన్స్, డెవలప్మెంట్స్, కమెన్స్మెంట్స్, కన్స్ట్రక్షన్స్, సివిల్ వర్క్స్, స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ అన్నీ కూడా కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు. దీనికి మళ్ళా ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు. ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది, అక్కడున్న జనాన్ని అడిగితే తెలుస్తుంది. ఏంటంటో మాట్లాడుతూ ఉన్నారు కదా, అంతవరకు ఎందుకు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజ్ నిర్మాణం విషయంలో క్రిస్టల్ క్లియర్గా అడుగులు ముందుకు వేసి 5 కాలేజీలు ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్తే వాళ్లే చెప్తారు, ఆ ప్రాంత ప్రజలే చెప్తారు. మేము అడుగుతా ఉన్నాము, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్, ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం ఒక ఆలోచన చేశారా? చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈరోజు ప్రైవేటైజేషన్ ముసుగులో అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒక స్కామ్ చేస్తా ఉన్నారు. ఇంత మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా మేం తీసుకొచ్చినటువంటి ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ నే ఎందుకు ప్రజలకు దూరం చేస్తున్నారు? ఇది తప్పు. ఖచ్చితంగా దీని మీద
అవసరమైన ఎన్ని పోరాటాలైనా దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మేము ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల పక్షాన ఈ విషయంలో మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను. అలాగే అనదర్ ఇంతవరకు ఈ పీపీపీ మాడ్యూల్లో వీళ్ళు నడిపించినటువంటి ఈ స్టోరీ ఇలా ఉంది. అంటే దీన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పాలని, మళ్ళీ వాళ్ళే కన్స్ట్రక్షన్ అవ్వకుండా ఇది చేయడము, మళ్ళీ దీంట్లో ఇంకొక మార్కెటింగ్ స్టంట్ ఉంది. మార్కెట్లో మరి కాలేజెస్ని కొనేందుకు ఈ ప్రైవేటైజేషన్లో దీనికి ఒక హైప్ క్రియేట్ చేసేందుకు ఇంకొక కొత్త అడ్వర్టైజ్మెంట్ అని అనుకోవచ్చు. అదేంటంటే ఆల్రెడీ ఇంటర్నల్గా వీళ్ళకు ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్లానింగ్ ఏంటంటే ఈ ఫీజు, దాని మీద ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి జగనన్న హయాంలో జీవో నంబర్ 108 మనం తీసుకొచ్చింది. ఈ జీవో నంబర్ 108లో మనం క్లియర్గా ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ కానీ ప్యాటర్న్ కానీ క్లియర్గా ఈ జీవోలో ఉంటుంది. ఇందులో ఏ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ 50% సీట్స్ ఏదో నామినల్గా ఉంటుంది దీనికి సంబంధించి. సో ఆల్మోస్ట్ ఒక రకంగా మనం ఇది ఫ్రీగానే ఈ కేటగిరీలో 50% ఆఫ్ ద సీట్స్ని మనము ఇస్తాము. అండ్ బి కేటగిరీ, దీన్ని మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటాము. ఈ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి మనం ఒక అన్ని ఉద్దేశించి ఆల్ క్రైటీరియాస్ మనం స్టడీ చేసుకుని మన వాళ్ళకు ఈ బి కేటగిరీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెథడ్ని తీసుకొచ్చి 12 లక్షల ఫీజు దీనికి మనము ఫిక్స్ చేయడం జరిగింది. అప్పుడు దీని మీద ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఆ రోజున విపరీతమైనటువంటి ఒక దుష్ప్రచారం చేసి మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ జీవో రద్దు చేస్తాం అని చెప్పి అనేక మాటలు పలికారు. మరి ఈ రోజున మరి బి కేటగిరీకి సంబంధించి 17 నెలలు అయింది. మనమేమీ ఆపలేదు కదా, రద్దు చేయొచ్చు కదా. మరి ఎందుకు ధైర్యం చేయలేదు? మనమేమైనా ఆపామా? మనమేం ఆపలేదే, 100 రోజులు అయిపోయిందే. దీని మీద వాళ్ళన్న మాట మీద వాళ్ళకే నిలకడలేదు, అనేక మాటలు మాట్లాడారు. ఇది ఈ బి కేటగిరీ మనము ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మనం ఎందుకు తెచ్చామంటే, ఏ కాలేజ్ అయినా మనం కన్స్ట్రక్ట్ చేసి ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో అక్కడ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అక్కడ క్రియేట్ చేసినప్పుడు, ఒక క్రియేట్ చేయడమే కాదు దాని యొక్క సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆ కాలేజ్ తనంతట తాను అవంతట అవి ఆ ఫెసిలిటీసు నడవాలి, వేరే వాటి మీద డిపెండెన్సీ అవసరం లేదు. ఇంకొక ఏ కారణం వల్ల అయినా కూడా ఆ కాలేజ్ ఫంక్షనింగ్ అనేది అంతరాయం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో అన్ని ఆలోచించి అందరికీ వయబుల్గా ఉండేటువంటి ఆలోచనతోనే ఆ రోజు ఈ బై కేటగిరీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మాడ్యూల్ని మనం తీసుకొచ్చి ఈ 12 లక్షల ఫీ అనేది మనం ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత సి కేటగిరీ, ఇది ఎన్ఆర్ఐ కేటగిరీ 15% ఆఫ్ ద సీట్స్ మనం ఇస్తాము. దానికి కూడా మనము మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 20 లక్షల ఫీజు అనేది మనం దీని మీద ఫిక్స్ చేయడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు ఈ పీపీపీ మాడ్యూల్ ప్రైవేటైజేషన్ దీని వీళ్ళు ఎలా హైప్ చేస్తున్నారంటే, ఇంటర్నల్గా ఆల్రెడీ వీళ్ళు కొన్ని ప్రతిపాదనలు రెడీ చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. దాంట్లో ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లకు సంబంధించి వీళ్ళు ఒక్కో సీటుకి 57.5 లక్షలు ఈ ప్రైజ్ని ఫిక్స్ చేయాలని చెప్పేసి, అంటే ఒక్కో సీట్కి 57.5 లక్షలు గవర్నమెంట్లో అంటే ఈ ప్రైవేటైజేషన్ మాడ్యూల్కి అప్పచెప్పినప్పుడు ఈ అమౌంట్ ఫిక్స్ చేద్దాం. సో దట్ ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్లో భాగంగా మరి ఆప్షన్లోనో లేకపోతే ఇక వాళ్ళు ఎవరైతే వీళ్ళు కట్టబెట్టాలనుకుంటున్నారో వాళ్లకు యథేచ్ఛగా ఈ డబ్బులంతా కూడా పేద ప్రజల మీద పడుతుంది. ఈ వారము పేద విద్యార్థులు వాళ్ళు కదా కట్టుకునేది, వాళ్ళ మీద సొమ్ము చేసుకోండి అని చెప్పేసి దీనికి ఒక మార్కెటింగ్ క్రియేట్ చేస్తూ ఈ నంబర్స్ని పెంచి
57.5 లక్షలు ఒక ఎన్ఆర్ఐ సీట్ని అమ్ముకోవచ్చు అని చెప్పేసి హైప్ చేస్తూ మరి ఈ విధమైనటువంటి ఒక మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. మనం జనరల్గా మనం చూస్తే ఈవెన్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ మనం చూసినట్టయితే 39,60,000 ఇట్లా ఉంటుంది మనకి. సో అంటే నియర్లీ మనం 40 లక్షలు ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్లోనే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 40 లక్షలు ఒక సీట్ ఉంటే ఈరోజు ప్రైవేట్ కాలేజ్ కన్నా కూడా ఇంకొక దాదాపు 20 లక్షలకు ఎక్కువే ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో అమ్ముకోమని చెప్పి వీళ్ళు ప్రతిపాదనలు రెడీ చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనం తీసుకొచ్చినటువంటి 20 లక్షలు ఎన్ఆర్ఐ కేటగిరీలో మనం ఫిక్స్ చేస్తే ఈరోజు దీన్ని ఇలా ఉండనీయకుండా మళ్ళా ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పి ప్రైవేటైజేషన్ అనే పేరుతో పేద ప్రజల మీద ఈ భారం మోపుతూ ఇంకో 40 లక్షలు పెంచుతూ ఈ యొక్క ప్రతిపాదన చేసి ఈ భారం మొత్తం డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ఆ విద్యార్థుల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద మోపుతున్నారు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో డాక్టర్ చదవాలనుకున్న వాళ్ళు కానీ డాక్టర్ విద్య అభ్యసించాలనుకునేటువంటి ఏ విద్యార్థికైనా కూడా ఇది ఎంత భారం పడుతుందో. ఈ విధంగా రాష్ట్ర ప్రజల మీద ఈ వ్యాపారం, ఈ సొమ్ము చేసుకోవడం అనేటువంటి ఒక ఆలోచనతో మరి ప్రైవేటైజేషన్కి అడుగులు ముందు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇది ఈ విధంగా అటు ప్రజల్ని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయటము, డాక్టర్ విద్య చదవాలనుకున్నటువంటి విద్యార్థుల్ని, వాళ్ళ భవిష్యత్ని వాళ్ళ తలరాతలకే వదిలేయటము. ఇదంతా కాకుండా మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాస్తారు. ఈ లెటర్లో అనేక అంశాలు మంత్రి గారికి అవగాహన ఉండి రాశారో, ఫోర్స్డ్గా రాయాల్సి వచ్చిందా, లేదా కనీస వాస్తవాలకు దూరంగా ఈ లెటర్ని వారు రాసి ఇందులో స్ట్రైట్గానే ఏం చెప్తున్నారంటే అసలు ఈ మెడికల్ కాలేజెస్ మేము గవర్నమెంట్లో కొనసాగించలేకపోవడానికి కారణం మీ తప్పే. జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్లో భాగంగానే మేము ఇప్పుడు కొనసాగించలేకపోతున్నాము. మీరు సరైన ఫండ్స్ టైప్ చూపించలేదు. నేను ఆల్రెడీ ఫండ్స్ టైప్ ఎలా చేశామో రీడ్ చేశాను. కాలేజెస్ పరిస్థితి, కన్స్ట్రక్షన్ పరిస్థితి అక్కడక్కడ అసలు ఏమీ అంత బాగాలేదు. సో మాకు అది వయబుల్ కాదు, ఫండ్స్ కష్టమైపోతుంది, మీరు పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. అందుకారణం చేత మేము ప్రైవేటైజేషన్